సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కన్నుమూశారనే వార్త ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. ఆర్ఎం వీరప్పన్ తమిళనాడు ఇండస్ట్రీలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నిర్మాతగా సుమారు 60 ఏళ్లుగా ఆయన చిత్ర నిర్మాణంలో ఉన్నారు. రాజకీయాల్లో కూడా ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్ వీరిద్దరికీ కూడా ఆయన ఎంతో ఫేవరెట్ నిర్మాత. అంతేకాదు రజనీకాంత్కి తన కుటుంబ సభ్యుడిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకి ఎంతో మంచి ప్రత్యేకమైన గుర్తింపుని, సూపర్ హిట్ని తీసుకువచ్చిన సినిమా భాష. ఆ సినిమాకి ఆయనే నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మరణ వార్త విని రజనీకాంత్ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయనకు సంతాపం ప్రకటించారు. ఆర్ఎం వీరప్పన్ వయసు 97 సంవత్సరాలు. మంగళవారం ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఎంజి రామచంద్రన్, రజనీకాంత్, కమల్ హాసన్ ఇలాంటి చాలా మంది హీరోలతో ఆయన సినిమాలు నిర్మించారు. అన్నీ కూడా సూపర్ హిట్. ఇదాయికని, మూండ్రు ముగన్, తంగమగన్, పనక్కరన్, కాద్ పారిసు, భాష ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. అన్నీ 100 రోజులు, 200 రోజులు ఆ రోజుల్లో ఆడిన సినిమాలే. బుధవారం సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటన కూడా చేశారు. అంతేకాదు ద్రావిడ ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన వయసు 98 సంవత్సరాలు. వీరప్పన్ మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి జయలలిత క్యాబినెట్లో కూడా ఆయన పనిచేశారు. సెప్టెంబర్ 9, 1926 జన్మించారు ఆయన. తమిళనాడు ఇండస్ట్రీలో ఆర్ఎంవి అని అందరూ ముద్దుగా పిలుస్తారు. వీరప్పన్ హేతువాది. పెరియార్ రామస్వామి, మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజి రామచంద్రన్, ఎం కరుణానిధితో సహా అనేక మంది నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు ఆయన. తమిళం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. సుమారు 60 సంవత్సరాలుగా సినిమా రంగంలో ఎంతో కృషి చేశారు ఆయన. ఇక డిఎంకే అగ్రనాయకుడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఆయన మంచి ఫ్రెండ్. అన్నా డిఎంకే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంజీఆర్ కజగం పార్టీని కూడా ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రులు ఎంజి రామచంద్రన్, జయలలిత క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆయన వయసు 98 సంవత్సరాలు. ఆయన మరణ వార్త విని అందరూ కూడా షాక్కి గురయ్యారు. ఇటు చిత్ర పరిశ్రమలో ప్రముఖులు, రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులు చాలామంది కడసారి ఆయన్ని చూసేందుకు నివాసానికి వెళ్తున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చివరికి రాత్రి కన్ను మూస్తున్నట్టు తెలుస్తోంది. బుధవారం ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తామని ప్రకటన కూడా విడుదల చేశారు. అదేవిధంగా చాలామంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయన కడసారి చూసేందుకు నివాసానికి వస్తున్నారు. చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంచి అనుబంధం ఉండడంతో ఆయన కడసారి చూసేందుకు సినిమా ప్రముఖులు కూడా ఆయన నివాసానికి తరలి వస్తున్నారు.